ఈ సమయంలో ఈనాటి దైవర్తమానికులు డాక్టర్ వై విజయ్ కుమార్ గారు, క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ వారు మన మధ్యకు రావడం సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యమైన సమయంలోకి మనం చేరి ఉన్నాం. ఇంతవరకు ఆధ్యాత్మికమైనటువంటి చక్కని కీర్తనలతో, పాటలతో ఆ గొప్ప తండ్రిని మనం మహింపరిచి ఉన్నాం. వర్తమానికులుగా డాక్టర్ వై విజయ్ కుమార్ గారు అనేకమైనటువంటి మత ఛాందసవాదులకు యేసుక్రీస్తు అంటే ఎవరు డిబేట్ చేస్తూ వారికి యేసుక్రీస్తుని ఈ లోక రక్షకునిగా పరిచయం చేస్తూ అనేకులకి అర్థవంతమైన రీతిగా, తగిన రీతిగా వేదికల మీద ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ అనేకమైనటువంటి ప్రాంతాల్లో దేవుని స్వార్థ పరిచయం జరుగుతున్నటువంటి మరి యవన సేవకులు, దేవుని ప్రియబిడ్డ మన మధ్యకి రావడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని సేవకులను మనందరం చప్పట్ల హర్షధ్వనాల మధ్య వారిని ప్రేమతో వాక్య పరిచయకు ఆహ్వానిద్దాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈనాటి దేవుడు ఏ సంగతులైతే తెలియజేయాలని ఏనాడు రాయించాడో ఆ సంగతులలోనికి మనం ప్రవేశిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని సంగతులు చూద్దాం. దేవుని బిడ్డలారా, ఆ కాలమందైతే మీరు దేవునిని ఎరుగని వారై నిజమునకు దేవుణ్ణి కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు. చాలు, ఇక్కడ ఆగుదాం. దేవుని బిడ్డలారా, ఆ కాలమందైతే దేవుడు తెలియదు. మా నాన్నమ్మ గారి కాలం నుండి మా కుటుంబంలో దేవుడు తెలిసాడు. అప్పటికి నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. ఇక్కడ కూడా చాలా మంది వారి పూర్వీకులు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్న సందర్భాలు ఉంటాయి. మన దేశంలో దేవుళ్ళకు కొదివే లేదు. మనుషుల జాబితా పెరిగినట్టుగా రోజు రోజుకి దేవుళ్ళ జాబితా పెరుగుతూనే ఉంది. కాలానుగుణంగా మనుషులు కూడా దేవుళ్ళుగా చలామణి అయిపోతున్నారు. ఒకప్పుడు దేవుని ఎరగని వారము, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నాం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు. మీరెవరు? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునిని ఎరిగిన వారు. మనమెవరు? దేవునిని ఎరిగిన వారం. ఓకే, ఇక్కడి వరకు బాగుంది. ఎవరు ఆ దేవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రము కలుగునగాక. మనమంతా క్రైస్తవులము. అయితే దేవుని ఎరిగిన మనము దేవుని గురించి సరైన అవగాహన లేకుండానే మన జీవితాలు ముగిసిపోతున్నాయి. దేవుని ఎరిగిన వారముగా, దేవుని గురించి పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వారముగా ఉండాల్సిన మనము దేవుని గురించి సరైన అవగాహన లేని వారిగా మిగిలిపోతున్నాం. ఈరోజు చాలామంది క్రీస్తు విరోధులు అనబడిన వారు ఎవరైనా కానివ్వండి, క్రైస్తవేతరులు, మతోన్మాదుల, రాజకీయ నాయకుల, యాంకర్స్ రూపంలో ఉన్నవారా, జర్నలిస్టుల రూపంలో ఉన్నవారా, ఈరోజు క్రీస్తు విరోధులకు కొదువు లేదు. గత 12 ఏళ్ళుగా మన దేశంలో క్రైస్తవ వ్యతిరేకులు పెరుగుతూనే ఉన్నారు.
వాళ్ళు అంటున్నారు, ఎవరిని నమ్ముతున్నారు మీరు? యేసుక్రీస్తుని. మరి యెహోవా ఎవరు? ఆయన దేవుడు. మరి పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన దేవుడు. కాబట్టి ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడా ముగ్గురా? ఒక్కడే అన్నారు. మరి ముగ్గురు చెప్పారేంటి? త్రియాక దేవుడండి. అంతేకా మన సమాధానం. నేను తప్పు పట్టడం లేదు సుమా, మీకు అవగాహన కోసం నేను మాట్లాడుతున్నాను. ఎంతమంది దేవుళ్ళు? ముగ్గురు దేవుళ్ళండి అన్నవారు ఉన్నారు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. అలాగే సంఘము వధువు అయితే వరుడెవరు? యేసుక్రీస్తు. అంతే కదా. ఇప్పుడు ఆయన బిడ్డలకు యజమాని, తండ్రి, భర్త ఎవరైనా ఎంతమంది ఉంటారు? ముగ్గురు ఉంటారు. అక్కడ ఉంటాడా? భార్యకి ఒక్కడే భర్త ఉంటేనే అందమా, లేకపోతే ముగ్గురు ఉంటే అందమా? ఒక్కడే. మరి ముగ్గురు దేవుళ్ళని ఎలా అనగలిగారు అంటున్నారు ఈరోజు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ముగ్గురు దేవుళ్ళు అంటున్నారు. మరి ముగ్గురు దేవుళ్ళు అయినప్పుడు దేవుడు ఒక్కడేనే కదా బైబిల్ చెప్తుంది. కాదు కదా, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఓకే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మరి కుమారుడు ఎవరు? ఆయన దేవుడు కాదండి, కుమారుడు మాత్రమే. పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు? సృష్టింపబడిన వాడు దేవుడు ఎలా అవుతాడు అంటున్నారు. సో కాబట్టి ఈయన కుమారుడు. మరి ఆయన ఎవరు? ఆయన రెండో కుమారుడట. ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరట? దేవునికి రెండో కుమారుడట. కొంతమంది ఏమన్నారంటే తండ్రి అయిన దేవుడు పెద్ద దేవుడు, యేసుక్రీస్తు వారు కుమారుడైన చిన్న దేవుడు, ఈయన ఇంకొక చిన్న దేవుడు. వీళ్ళది ఒక టైప్ ఆఫ్. పౌలు గారు అంటున్నారు, మీరు దేవునిని ఎరిగిన వారు. మీరెవరు? దేవునిని ఎరిగిన వారుగా క్రైస్తవ్యం ఉందా అంటే లేదు. క్రైస్తవ సమాజంలో ఒకప్పుడు దేవునిని ఎరుగని వారుగా ఉన్న ప్రజలు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాస్తులై ఉన్న ప్రజలు, దేవుడెవరో తెలుసని నిజ దేవుని దగ్గరికి లేదా సృష్టికర్త దగ్గరకు, పాప శాపముల నుండి విడిపించిన రక్షణకర్త అయిన దేవుని దగ్గరికి వచ్చిన తరువాత కూడా ముగ్గురు దేవుళ్ళు అంటున్నారు. ఆయన పెద్ద దేవుడు, ఈయన చిన్న దేవుడు అంటున్నారు. ఇంకా అసలు యేసుని దేవుడు కాదంటున్నారు క్రైస్తవులే. మేము క్రైస్తవులమే అని పేరు పెట్టుకున్నవారు యేసుని దేవుడు కాదు, యేసు ద్వారా తండ్రిని మాత్రమే ఆరాధించాలి, యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయనను కుమారుడిగా మాత్రమే విశ్వసించాలి అనేవారు కూడా ఉన్నారు ఈరోజు. ఒకప్పుడు నువ్వు తన్నుకు చచ్చావంటే బాగుంది, అర్థముంది. ఎందుకు? మనుషుల జాబితా పెరిగినట్టుగా దేవుళ్ళ జాబితా సమాజంలో ఉంది గనుక ఒకప్పుడు దేవుని ఎరుగని ప్రజలముగా, దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నవారముగా, అప్పుడు నువ్వు ఎవరిని కొలిచినా నిన్ను అడిగేవాడు ఎవడూ లేడు. నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నాము. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు అంటున్నాడు. దేవునిని ఎరిగిన వారా? దేవునిని ఎరిగిన వారని చెప్పుకుంటున్న వారిలో దేవుని గురించి సరైన అవగాహన లేక ముగ్గురు దేవుళ్ళు అనేవారు ఉన్నారు, యేసు దేవుడు కాదనేవారు ఉన్నారు, యెహోవా సాక్షులు అనబడిన వారు అసలు యేసు పరిశుద్ధాత్మలు అసలు లేరు అంటున్నారు. మరికొంతమంది యేసుక్రీస్తు వారు మరియ గర్భమున పుట్టేంత వరకు అసలు ఉనికిలోనే లేడు అంటున్నారు. రకరకాల బోధలతో క్రైస్తవ సమాజాన్ని నిర్వీర్యం ప్రయత్నిస్తున్న తరుణములు దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సభల ద్వారా ఒక మంచి అవకాశాన్ని మనకిస్తున్నాడు ఆయన గురించి అవగాహన పెంచుకోవడానికి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయనే వచ్చి మిమ్మును రక్షించును. ఎవరు వస్తారట? దేవుడే వచ్చి మిమ్మును. పై మాట చూడండి, మీ దేవుడు వచ్చుచున్నాడు, మీ దేవుడు వచ్చుచున్నాడు. ఆ దేవుడండి యేసుక్రీస్తును పంపించాడండి, కాదు ఆయనే యేసుగా వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొన్ని వచనాలు అపార్థం చేసుకుని వాటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, దేవుడు తన కుమారుని పంపెను, అది ఎందుకు ఎలా రాయబడిందో అర్థం చేసుకోలేక దేవుడు మరొక ఆయన్ని పంపించట్ల. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీ దేవుడు వచ్చుచున్నాడు, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. భూమి మీద శరీరాన్ని ధరించుకుని వచ్చిన ఆయన ఎవరో తెలుసా? పాత నిబంధన గ్రంథములో యెహోవా ఉన్నవాడు అని పిలువబడిన ఆయనే
శరీరాన్ని ధరించుకొని మనలను రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే అన్నాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అబ్బాయి, దేవుడు ఎలా రక్తం ఇస్తాడండి? శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. అందుకే శరీరాన్ని ధరించుకున్నాడు. అందుకే ఆయనే వచ్చుచున్నాడు. ఇశ్రాయేలీయులంతా ఎవరి కోసం ఎదురు చూశారు? దేవుని కోసం ఎదురు చూశారు. బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎవరి కోసం, ఎందుకు పంపబడ్డాడు? ఎందుకు పంపబడ్డాడు? దేవుని వైపునకు తన ప్రజలను మళ్లించుటకు. అదొక్కసారి చూద్దాం దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 1వ అధ్యాయము. జకరయ్య గారితో దూత చెబుతున్నాడు. చెబుతూ ఏమంటున్నాడు చూడండి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. 16 చివర వచనమండి. ప్రభువైన ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు బాప్తిస్మిచ్చే యోహాను ఎవరి వైపుకి ఎవరిని తిప్పుతాడట? ఇశ్రాయేలీయులను వారి దేవుని వైపునకు త్రిప్పు. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలేగా. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలే, కానీ అందులుగా బ్రతుకుతున్నారు, చెవిటి వారిగా బ్రతుకుతున్నారు. ఆత్మీయ అంధత్వం, ఆత్మీయ చెవిటితనం, ఆత్మీయ కుంటితనం, జీవితాలలో వెలుగు లేదు. దేవుని మహిమను చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. బానిస బ్రతుకుతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకులలో ఉన్నారు, ఆనందం లేని జీవితాలు. ఆ సమయంలో ఇశ్రాయేలీయులను ప్రభువైన వారు దేవుని వైపుకి త్రిప్పడానికి అరణ్యములో కేకలు వేయ ఒక శబ్దం. బాప్తిస్మమిచ్చి యోహాను గారు బాప్తిస్మిచ్చు ఆయనను చూపించి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ప్రజలందరి కొరకు బలవ్వడానికి వచ్చిన వాడు ఈయనే అని ఇశ్రాయేలీయుల్ని యేసు వైపు త్రిప్పుతున్నాడు బాప్తిస్మిచ్చి యోహాను గారు. వారు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. మెస్సియా, క్రీస్తు, ప్రభువు, కేవలం రాజు, సింహాసనం, ఇశ్రాయేలుని పరిపాలించే రాజు మాత్రం ఇలా కాదండి, దేవుడే. ఇప్పుడు 2 యెషయా గ్రంథం 35 ఆ మాట చదువుదాం మరలా. నీ దేవుడు వచ్చుచున్నాడు. చివరి మాట, ఆయన తానే వచ్చి మిమ్మును రక్షించును. దేవుడే వచ్చి రక్షించాలి మనుషులను. దేవుడే వచ్చి రక్షించాలి కనుకనే దేవుడే శరీరాన్ని ధరించి వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. వేరే ఆయన కాదు, ఆయనే. నా ప్రజలను, నా పిల్లలను నేనే కాపాడుకుంటాను. అంతేనా? వేరొకరు కాపాడితే ఎలా ఉంటుంది? నా పిల్లలను నేనే రక్షించుకుంటాను. ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి, ఎంత బాగుందో చూడండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. తన ప్రజలను ఆయనే రక్షించుకుంటాడు. వచ్చిన వాడు ఎవరో తెలుసా? పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలీయులు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రవక్తలు ఎవరినైతే సర్వశక్తిమంతుడు అని నమ్మారో, ఎవరినైతే యెహోవా అని ప్రార్థించారో, ఎవరినైతే సైన్యములకు అధిపతి యెహోవా అని పిలిచారో, ఎవరినైతే వారు ఆరాధించారో, ఆయనే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. చివరిగా యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం నుండి, మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని ఎవరు సెలవిస్తున్నారు? యెహోవా. ఎవరు మరణాన్ని మింగివేస్తారట? ఎంత బాగుందో చూడండి. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 9వ వచనం. ఇప్పుడు ఆ దినమున జనులు ఇలాగందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహించము. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడే, పరలోకమందు నా దేవుడే మన పాపముల నుండి విడిపించడానికి, మన శాపముల నుండి విముక్తులుగా చేయడానికి, మన అపరాధముల నుండి మనల్ని బ్రతికించడానికి, మన జీవితాలలో వెలుగు నింపడానికి, మన జీవితాలలో వెలుగును నింపి మనలను సంతోషింప చేయడానికి, మనలను లేవనెత్తడానికి, మరణ భయముతో పాతాళము చేరిపోతామేమన్న భయముతో మరణమనే ఆ భయమును తీసివేయడానికి ఆయనే
శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. పౌలు గారు అంటాడు, ఓషా గారు కూడా అంటారు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు ఆయన ఏం చేశాడు? విరిచేశాడు, మింగేశాడు. మరణం అనుకున్న ఆ బలమును తీసేశాడు. అలా తీసివేసిన ఆయన ఎవరో తెలుసా? 8వ వచనంలో అంటున్నాడు, ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్పబిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున జనులు ఇలాగూ అందరూ, ఇదిగో మనలను రక్షించునని. మనం ఎవరి గురించి అయితే కనిపెట్టుకుని ఉన్నామో, మన దేవుడు, మనము కనిపెట్టిన యెహోవా, ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి మనకు రక్షణ ఇచ్చింది ఎవరో తెలుసా? భూమి మీద శరీరాన్ని ధరించుకుని యేసు అని పేరు పెట్టబడిన దేవాతి దేవుడు మనలను రక్షించాడు. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే స్వస్థత, ఆయన ద్వారానే విమోచన, ఆయన ద్వారానే సత్యము బయలుపరచబడింది, ఆయన ద్వారానే దేవుని గురించి పరిపూర్ణంగా తెలిసింది. దేవుడెవరో తెలియక బ్రతుకుతున్న ప్రజలకు ఆయన భూమి మీదకొచ్చి శరీరాన్ని ధరించుకుని వచ్చి దేవుని బయలుపరిచాడు. పిలుపడుతున్నాడు, పలుకుడా మాకు తండ్రిని చూపించు, మాకు అంతే చాలును అన్నాడు. మాకు అంతే చాలు, తండ్రిని మాకు చూపించమన్నప్పుడు పిలుపు తొందరపడకయ్యా, నేను చూపిస్తాను, నువ్వు చచ్చిపోయిన తర్వాత చూపిస్తాను అనలేదు. తెలుసా సంగతి? ఆ మాట కూడా చూసి ప్రార్థన చేసుకుందామా? చూడండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం నుంచి చూద్దాం. దేవుని బిడ్డలారా, చాలా మనం ఆలోచించడానికి కష్టంగా అనిపిస్తుంది, కానీ ఎంత బాగుంటుందో అర్థమైతే చూడండి. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త అమ్మ ఒక్కసారి చాలా క్రిటికల్గా ఉంటుంది. అందరూ చూడాలి ఈ మాట. బైబిల్ ఉన్న వారందరూ, చదవగలిగిన వారు, చదువొచ్చిన వారు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం, మీరు నన్ను ఎరిగి ఉంటే, ఇక్కడ ఆగుదాం, మరలా మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. తర్వాత మాట, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరిగి ఉన్నారు, ఆయనను చూచి ఉన్నారు. ఎవరిని? తండ్రిని. మీరు తండ్రిని చూచి ఉన్నారు. ఎలా? నన్ను ఎరిగి ఉంటే తండ్రి ఎవరు, నేనెవరు ఆయనకి అర్థమైపోద్ది. ఇప్పటి నుండి మీరు ఆయనను చూచి ఉన్నారు, నేనే తండ్రిని అంటున్నాడండి. ఒకే మాట. అప్పుడు పిలుపు అంటున్నాడు, పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనబర్చుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసుక్రీస్తు వారు అంటున్నారు, పిలుపు నేను మరలా వచ్చి నిన్ను తీసుకెళ్తానన్నప్పుడు అప్పుడు చూద్దు కానీ తండ్రిని అనలేదు. నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? ఏమనాలి అప్పుడు యేసుక్రీస్తు వారు? నేను ఇంతకాలం ఉండి చెప్పాను కదా, నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే అనలేదు. అక్కడ నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే అనలేదు. ఇంతకాలము నీ మధ్య ఉన్నాను, నీవు తండ్రిని ఎరుగవా అంటే నన్ను ఎరుగవా అంటున్నాడు. నేనేనయ్యా ఆయనను, నేనే. నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచుమని ఎలా చెప్పుచున్నావు? మీరెరుగని తండ్రి, మీరు చూడని దేవుడు, మీరెరుగని ఆ మహామహిమలో ఉన్న ఆయన ఎవరు కాదయ్యా, శరీరాన్ని ధరించుకుని వచ్చిన నేనే ఆయనను, నేనే ఆయనను. తండ్రిని మాకు కనబరచుమని మళ్ళా ఎలా చెప్తున్నావు? ఎలా అడుగుతున్నావు? నువ్వు పరలోకమందు నా తండ్రి భూమి మీదకు శరీరాన్ని ధరించుకొని మన మధ్య తిరిగాడు. అందుకన్నాడు, వారు నా ప్రజల యందురు, నేను వారికి దేవుడిన యందును, వారి మధ్య నేను నివసిస్తాను. ఎక్కడ 2-3 కూడి నా నామము స్మరిస్తారు, వారి మధ్య నేను ఉంటాను. ఇక్కడ మనమంతా కూడా ఆయనను స్మరిస్తున్నాం, మన మధ్య ఉన్నాడు దేవుడు. అలాగే ఇదే సమయంలో మరొక చోట ఎవరైనా ఆరాధిస్తుంటే అక్కడ ఉన్నాడు దేవుడు. అలాగే అమెరికాలో ఆరాధిస్తున్నారు, అక్కడ ఉన్నాడు. ఎక్కడైనా ఉండగలిగిన వాడు ఆయన దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సర్వశక్తిమంతుడు. బాప్తిస్మము తీసుకోగానే నాలోకి వచ్చాడు పరిశుద్ధాత్ముడు. బాప్తిస్మం తీసుకున్న వారందరిలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఎంతమంది పరిశుద్ధాత్మలు? ఒక్కడా అనేకులా? ఒక్కడే అందరిలో ఉండగలడా లేదా? ఉండగలడు. అలాంటి ఇది ఆయన శక్తి సామర్థ్యాలు ఎరుగక ఆయన వేరండి, ఈయన వేరండి, ఆయన పెద్ద దేవుడండి, ఈయన చిన్న దేవుడండి, చిన్న ఆయన ఇంకొక దేవుడండి, ఇంకా నయమే మేనల్లుడు బామ్మర్దానం లేదు పరిశుద్ధాత్మని అన్నా అంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు మన మధ్యకు వచ్చాడు, దేవుడు రక్షించడానికి వచ్చాడు, దేవుడు విమోచించడానికి వచ్చాడు. అలా విమోచించడానికి వచ్చిన తర్వాత మానవ జీవితాలలో వెలుగు నిండింది.
చీకటితో నిండిన జీవితాలలో వెలుగు నిండింది. అదే యెషయా గారు చెప్పారు. జరగబోయే సంగతి చెప్పారు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్పాడు. కుంటివారు పరుగులు తీస్తారు, గుడ్డివారు చూస్తారు, మగవారు మాట్లాడుతారు, చెవిటివారు వింటారు, అడవిలో నదులు పారును, ఎడారిలో. ఆ మాట, ఆ వర్ణన చూస్తుంటే క్రీస్తు మన జీవితాలలోకి వస్తే, మీ జీవితంలోకి వస్తే క్రీస్తు, మీ జీవితాలు మారిపోతాయండి. కష్టం వచ్చిందని భయపడరు, ఇబ్బంది వచ్చిందని కృంగిపోరు, ఆపద వచ్చిందని నలిగిపోరు. నా దేవుడు నాకున్నాడు, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మా సంఘములో ఉన్నాడు, నాకేంటి భయం? ఆయన మీద వేసేయండి భారం. మన కొరకు సర్వ సృష్టిని ఇచ్చిన దేవుడు, మనం అడగక ముందే మనకు అవసరమైనవన్నీ ఇచ్చిన దేవుడు. నువ్వు అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమీ లేదని బాధపడొద్దు, ఇబ్బంది ఉందని కృంగిపోవద్దు, ఆపద ఉందని నలిగిపోవద్దు, అప్పులున్నాయని చితికిపోవద్దు, అల్ప విశ్వాసం రానివద్దు. ప్రభువునందు విశ్వసించు, నమ్మిన వానికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్ము, విశ్వసించు, ఆయన నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఎవరు నువ్వు తెలుసుకో. మీరు ఇప్పుడు దేవునిని ఎరిగిన వారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవా, ఇదిగో మీ బిడ్డలకు మీ మాటలు చెప్పాను నాయన. మీ బిడ్డలు ఇప్పటి వరకు వారి జీవితాలలో ఏ విధముగా మీ వాక్యముతో వారి హృదయాలను నింపుకున్నారో నాకైతే తెలియదు. మీరు మా హృదయాలలోనికి వస్తే, మా కుటుంబంలోనికి వస్తే, మా మధ్య మీరు నివసిస్తే మా జీవితాలు ఎలా మారిపోబోతాయో కొద్ది నిమిషాలు మీ బిడ్డలకు వివరించాను తండ్రి. వారు అనుభవించాలి, మిమ్మల్ని ఆస్వాదించాలి, మీ ప్రేమను గుర్తెరగాలి, మీ మహిమను వారి జీవితాలలో వారు చూడాలి. ఆత్మీయ అంధత్వం తొలగిపోవాలి. వారి మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.